దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. అద్భుతమైన బ్యాటింగ్, కడుదిట్టమైన బౌలింగ్తో న్యూజిలాండ్ జట్టును 96 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంతో భారత్ మూడోసారి ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం బౌలింగ్ లో కూడా అదే జోస్ కొనసాగిస్తూ న్యూజిలాండ్ ను 159 పరుగులకే పరిమితం చేసింది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించింది. ఒకే ప్రపంచ కప్ ఇన్నింగ్స్ లో భారత్ 37 ఫోర్లు బాది శ్రీలంక తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అదే ఇన్నింగ్స్ లో 18 సిక్స్లు కొట్టడం మరో ప్రత్యేక రికార్డుగా నిలిచింది. కాగా ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో భారత్ చేసిన 255 పరుగులు ఇప్పటికీ నమోదైన అత్యధిక స్కోర్ గా నిలిచాయి. దానితో టీమిండియా బ్యాటింగ్ శక్తి మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన ఆటగాళ్లలో సంజు శాంసన్ ఒకరు. ఈ ప్రపంచ కప్ ఎడిషన్ లో సంజు శాంసన్ మొత్తం 321 పరుగులు చేసి విరాట్ కోహ్లీ 2014లో చేసిన 319 పరుగుల రికార్డును అధిగమించాడు. అంతేకాదు సెమీఫైనల్ మరియు ఫైనల్ రెండిట్లోనూ అర్ధ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా సంజు శాంసన్ నిలిచాడు. అతని కంటే ముందు షాహిద్ అఫ్రిది మరియు విరాట్ కోహ్లీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ఫైనల్ మ్యాచ్ లో భారత్ పవర్ ప్లేలోనే దూకుడు చూపించింది. మొదటి 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 92 పరుగులు చేసి వరల్డ్ కప్ రికార్డును సృష్టించింది. అయితే మరో అరుదైన ఘనత కూడా ఈ మ్యాచ్ లో నమోదైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఒకే జట్టులోని టాప్ 3 బ్యాటర్లు ముగ్గురు 50కి పైగా పరుగులు చేశారు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచ కప్ లో మొత్తం 40 వికెట్లు తీసి టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా నిలిచాడు. దాంతో లసిత్ మలింగా రికార్డును అధిగమించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో బుమ్రా 4 వికెట్లు తీసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది ప్రపంచ కప్ ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు 40 వికెట్లు తీసిన బౌలర్లలో అత్యుత్తమ ఎకానమీ రేటు కూడా బుమ్రాదే కావడం మరొక విశేషం. అతని ఎకానమీ రేటు 5.66 గా నమోదైంది. అయితే ఈ విజయంతో భారత్ మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 2024లో గెలిచిన టీమిండియా ఇప్పుడు 2026లో కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇది ఎలా ఉండగా ఒక ప్రత్యేక రికార్డు కూడా భారత్ ఖాతాలో చేరింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హోస్ట్ దేశం కూడా టైటిల్ గెలవలేదు. కానీ భారత్ తన స్వదేశంలోనే ఈ టోర్నమెంట్ గెలిచి హోస్ట్ గా ట్రోఫీని సాధించిన తొలి దేశంగా నిలిచింది. అయితే ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ పై భారత్ కు విజయం రాలేదు. 2007, 2016, 2021లో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది. కానీ 2026 ఫైనల్లో విజయం సాధించడం ద్వారా భారత్ ఆ చెడు రికార్డును కూడా చెరిపివేసింది. గతంలో న్యూజిలాండ్ తన 2 ఐసీసీ టైటిల్స్ భారత్ పై గెలిచింది. కానీ ఈసారి ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించడం ద్వారా ఆ ట్రెండ్ కు బ్రేక్ పడింది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గత 3 సంవత్సరాలుగా ఐసీసీ ట్రోఫీలను భారత్ వరుసగా గెలుస్తూ ఆధిపత్యం చూపిస్తోంది. 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో ఉమెన్స్ వరల్డ్ కప్, అలానే మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పుడు 2026లో మరోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కాగా 2023 నవంబర్ 19న అహ్మదాబాద్ మైదానంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి చెందింది. కానీ ఇప్పుడు అదే మైదానంలో జరిగిన ఈ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఆ చేదు జ్ఞాపకాన్ని తుడిచివేసింది. మొత్తంగా చూస్తే టీ20 క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం మరొకసారి ప్రపంచానికి స్పష్టమైంది. కాగా ఈ విజయంతో భారత్ క్రికెట్ చరిత్రలో మరో స్వర్ణాధ్యాయం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.